హాయ్ ఫ్రెండ్స్, చాలామంది ధ్యానాన్ని చాలా కష్టంగా చేస్తుంటారు. ధ్యానం అంటే కష్టమైన పని కాదు. ధ్యానం చేయడానికి రకరకాల పద్ధతులను ఉపయోగించాల్సిన అవసరం లేదు. నిజానికి ధ్యానం అంటే మన జీవన ప్రయాణాన్ని సులభతరం చేసుకోవడమే. ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే ప్రాథమిక సూత్రాలతో ధ్యానం చేయడం ప్రారంభిస్తే ధ్యానం ఎంతో బాగా చేయగలుగుతారు. అయితే ధ్యానం చేయడానికి కావలసిన మెలకువలేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. మొదటిది, ధ్యానం ఎందుకు చేయాలో తెలుసుకోవడం. ధ్యానం చేయడానికి ముందు మీరు ఎందుకు ధ్యానం చేయాలనుకుంటున్నారు, ధ్యానం చేయడానికి మీ ప్రేరణ ఏమిటి అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. మన జీవితంలో నిజంగా ముఖ్యమైనది ఏమిటనేది తరచుగా మనం మర్చిపోతూ ఉంటాం. ధ్యానం చేస్తే అదేంటో మనకి గుర్తుంటుంది. ధ్యానం చేయడం వలన మన జీవితానికి సార్థకత ఏమిటన్నది మనం తెలుసుకోగలుగుతాం. కేవలం ఒక ప్రశాంతమైన వాతావరణంలో కూర్చోవడం వల్ల ఎల్లప్పుడూ మనం సరైన ధ్యానాన్ని అవలంబించలేము. అసలు ధ్యానం ఎందుకు చేస్తున్నారు అన్న విషయాన్ని మీకు మీరు గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. మీరు నిద్రపోవటం లేదా టీవీ చూడటం వంటి ఇతర విషయాలను మాని ధ్యానాన్ని ఎందుకు ఎంచుకున్నారో ఒకసారి ఆలోచించండి. ఇలా ఆలోచించడం ద్వారా మొదట జ్ఞానం వైపు మిమ్మల్ని ప్రేరేపించిన కారణాలను మీరు గుర్తు చేసుకుంటారు. ప్రశాంతంగా ఉండాలని, ముఖ్యమైన విషయాల పట్ల మరింత దృష్టిని కేంద్రీకరించాలని, ఆధ్యాత్మిక వృద్ధిని పొందాలని, భావోద్వేగాలని నియంత్రించుకోవాలని, యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలని, ఇలా ఏ కారణం చేత ధ్యానం చేయాలనుకుంటున్నారో ఆ కారణం మీకు గుర్తుకు వస్తుంది. తద్వారా ధ్యానం చేయడానికి మీకు ప్రేరణ కలుగుతుంది. రెండవది, రీజన్, ఒక కారణాన్ని కలిగి ఉండటం. గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, నిరంతరమైన మరియు దీర్ఘమైన ధ్యానాన్ని కొనసాగించడానికి మీకు ఒక కారణం ఉండాలి. మిమ్మల్ని ధ్యానం వైపు ప్రేరేపించిన ఏ కారణమైనా సరే దానిని గుర్తుకు తెచ్చుకోవడం వల్ల మీరు మీ అభ్యాసానికి కట్టుబడి ఉండడానికి సహాయపడుతుంది. ఇలా కారణాన్ని కలిగి ఉండటం వల్ల ఎక్కువసేపు మీరు కూర్చోవడం వల్ల కలిగే చిరాకు మరియు అసహనాలని మీరు అధిగమించగలరు. అలాగే ఆ కారణం తప్పైనదా లేదా సరైనదా అనే వివక్ష ఉండదు. ధ్యానం వైపు ప్రేరేపించే ప్రతి కారణం మంచిదే. నిజంగా మనం ధ్యానం చేయడానికి సిద్ధపడినప్పుడు మనకు అవసరమైన విషయాలు రెండు. ఒకటి, ధ్యానం చేస్తాం అన్న మాటకి కట్టుబడి ఉండటం. రెండవది, దానికోసం సమయాన్ని వెచ్చించడం, తద్వారా ధ్యానాన్ని అవలంబించటం. ధ్యానాన్ని అభ్యసిస్తున్న కొద్దీ మీ కారణాలు మారవచ్చు. కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, మీరు మీ జీవితంలో సానుకూల మార్పు కోసం అడుగులు వేస్తున్నారు. ధ్యానం చేయడం అంటే కేవలం మీ ఉరుకుల పరుగుల జీవితం నుండి కాసేపు విశ్రాంతి తీసుకోవడమే కాదు, మీ జీవితాన్ని మరియు మీరు జీవించే విధానాన్ని మార్చగల ఒక పెద్ద దానివైపు ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారని గుర్తించండి. ధ్యానం చేయడం అంటే మీ జీవితంలో మీరు సాధించాల్సిన స్పష్టమైన లక్ష్యాల వైపు మీ ప్రయాణాన్ని నిర్దేశించే ఒక మార్గదర్శితో మీరు మాట్లాడుతున్నట్టు అర్థం. ధ్యానం మిమ్మల్ని సరైన మార్గంలో పెట్టడమే కాదు, ధ్యానంలో మీరు గడిపే ప్రతి క్షణం మిమ్మల్ని మరింత అర్థవంతంగా మారుస్తుంది. కాబట్టి మీరు ధ్యానం చేస్తున్నారు అంటే కేవలం మీరు కూర్చున్నట్టు కాదు, మీ జీవితంలో పెద్ద పెద్ద లక్ష్యాలకు దగ్గరగా మీరు ప్రయాణిస్తున్నారన్న విషయాన్ని గ్రహించండి. మూడవది, మేనేజ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్, పెద్ద అంచనాలను వేయవద్దు. ధ్యానం చేసే ముందు మీరు దానివల్ల వచ్చే ఫలితం గురించి పెద్దగా అంచనా వేయకండి. ధ్యానం వెంటనే ఫలితాలను ఇస్తుందనే ఒక సాధారణ అపోహ ఉంది. కొందరు ధ్యానం చేయడం వల్ల రాత్రికి రాత్రే ఆత్మజ్ఞానిగా మారిపోయి ఒక్క వారంలోనే విశ్వానికి ఉన్న రహస్య ద్వారాలను దాటగలమని భావిస్తారు. కానీ వాస్తవానికి ధ్యానం యొక్క ప్రభావం చాలా సూక్ష్మంగా ఉంటుంది. చైనీస్ తత్వవేత్త అయిన లా టూస్ చెప్పినట్లుగా 1000 మైళ్ళ ప్రయాణం ఒక్క అడుగుతో ప్రారంభమవుతుంది. ధ్యానం అనేది జీవితకాల అభ్యాసం. ఇది కాలక్రమాన ఊహించని మంచి మార్పులు మన జీవితంలోకి ఆహ్వానిస్తుంది. మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలు చాలా పెద్దవి అయినప్పుడు మీరు ఏం చేయాలి లేదా ఎక్కడ ఉండాలి అనే దాని గురించి మీరు ఆలోచనల్లో పడిపోవచ్చు. దీనివల్ల మీరు ఇతరులతో పోల్చుకోవడమో లేదా
మీ గతంతో పోల్చుకోవడం మొదలు పెడతారు. తద్వారా మీరు నిరాశకు గురవుతారు. కాబట్టి లక్ష్యాలని కలిగి ఉండటం మంచిదే, కానీ అసాధ్యమైన లక్ష్యాలను నిర్దేశించుకోవడం వల్ల ఒత్తిడి పెరిగి ఆఖరికి నిరాశ మీ సొంతమవుతుంది. బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడే ధ్యానం సరిగ్గా కుదురుతుందని గుర్తించండి. ధ్యానం చేసేటప్పుడు కొన్ని రోజులు సులభంగా మరియు మంచిగా ఉండవచ్చు, మరికొన్ని రోజులు ఇంకోలా ఉండవచ్చు. హెచ్చుతగ్గులు ఈ ప్రక్రియలో భాగమని తెలుసుకోవడం చాలా ముఖ్యం. నిజానికి చెడు ధ్యానం అనేది లేదు. ధ్యానం ఎప్పుడూ మంచిదే, కానీ మీ అనుభూతిని బట్టి మీ ధ్యానం మిమ్మల్ని ఎటు తీసుకెళ్తుందో మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. యద్భావం తద్భవతి అన్న వాక్యాన్ని గుర్తించుకోండి. మీ చుట్టూ ఉన్న పరిస్థితులు సజావుగా లేనప్పుడు కూడా మీరు శాంతిని ధ్యానం ద్వారా పొందవచ్చు. ఈ ప్రక్రియలో మీరు మీ అంచనాలను పూర్తిగా వదిలిపెట్టేయగలరు. తద్వారా మీకందిన ఫలితానికి మీరు తృప్తి చెందడం మొదలు పెడతారు. ధ్యానం చేయడం వల్ల మీలో వచ్చే పరివర్తనలు మీ అంతర్గత శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది, శాంతిని చేకూరుస్తుంది. అంతేకాదు, భావోద్వేగాల నియంత్రణను పెంచడం ద్వారా అది మీ యొక్క మనస్తత్వాన్ని ఎంతో మెరుగుపరుస్తుంది. 4వది శ్రద్ధను అలవర్చుకోవటం. ధ్యానానికి కూర్చున్నప్పుడు ఏవేవో ఆలోచనలు మన మనస్సును చుట్టుముడతాయి. ధ్యానానికి కూర్చున్నప్పుడు మనం గతంలో జరిగిన సమస్యల గురించి లేదా భవిష్యత్తు ప్రణాళికల గురించి ఆలోచించడం చాలా సహజం. శ్రద్ధను సాధన చేసి శ్రద్ధను అవలంబించడం ద్వారా ఎక్కువ సమయం మీరు ధ్యానంలో ఉండటానికి ఆస్కారం ఉంటుంది. చంచలమైన మనస్సుని అదుపు చేసుకోవడం సులభమవుతుంది. ధ్యానం అనేది మన ఆత్మ లోపల ప్రకాశించే దివ్య జ్యోతిని వెలికితీసే ఒక అద్భుతమైన ప్రక్రియ. అయితే ఈ దివ్య జ్యోతిని చేర్చుకోవాలంటే ముందుగా మన మనసులోని అలజడిని, తుఫానులను శాంతపరచాలి. అందుకు ధ్యానం ప్రారంభించే ముందు ఎంతో శ్రద్ధ అవసరం. మనం రోజువారీ జీవితంలో క్రమశిక్షణ పాటించాలి. ఇది మనకు ధ్యాన సమయంలో కూడా ఏకాగ్రత సాధించడానికి సహాయపడుతుంది. పంచేంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి. అనవసరమైన చూపులు, అనవసరమైన వినికిడి, అనవసరమైన మాటలు, అనవసరమైన రుచులు, అనవసరమైన వాసనలకు దూరంగా ఉండాలి. ఇలా చేయడం ద్వారా మన మనస్సు బయట ప్రపంచంలోని విక్షిప్తాలకు బానిస కాకుండా లోపలికి మారగలదు. మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని, ప్రతి జీవిని గౌరవించాలి. కరుణతో, ప్రేమతో వ్యవహరించాలి. ఇలాంటి సానుభూతి మన మనస్సులోని శాంతిని, ప్రశాంతతను కలిగిస్తుంది. ధ్యాన సమయంలో ఏకాగ్రత సాధించడానికి దోహదపడుతుంది. ధ్యానం అనేది ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో ఎదురుచూపులు, నిరాశలు సహజం. కానీ ప్రతిరోజు క్రమశిక్షణతో శ్రద్ధగా ముందుకు సాగితే మనం లోపల ఉన్న దివ్య జ్యోతిని మెల్లగా చేరుకోగలం. అందుకే ధ్యానం ప్రారంభించే ముందు శ్రద్ధ పాటించండి, ప్రయాణాన్ని ఆస్వాదించండి. 5వది డిస్ట్రాక్షన్, పరధ్యానాన్ని పక్కన పెట్టడం. ధ్యానం చేయడం ప్రారంభించే మొదట్లో అందరూ పరధ్యానంలో పడడం సహజం. కానీ మనం దానిని ఎలా తగ్గించుకోవాలి? ఈ టెక్నాలజీ ప్రపంచంలోని ఆటంకాలు గతంలో కంటే ఎక్కువగా ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ నోటిఫికేషన్ల నుండి సోషల్ మీడియా వరకు, మానసిక కబుర్ల నుండి బాహ్య శబ్ద పరధ్యానం వరకు మీ ధ్యాన అభ్యాసాన్ని యుద్ధంలా అనిపించేలా చేస్తున్నాయి. మీరు సరిగ్గా ధ్యానం చేస్తున్నారా లేదా అనే సందేహాలు కొన్నిసార్లు మిమ్మల్ని కలవరపెడుతుందన్న సంగతి కూడా మీరు గ్రహించలేరు. మీ భవిష్యత్తులో ఏం జరగబోతుందనే దాని గురించి ఆలోచించడం, మీ గతంలో ఏం జరిగిందనే వాటిపై ఆలోచనలు మిమ్మల్ని పరధ్యానంలోకి నెట్టేస్తాయి. మీ మనస్సులో ఏదైనా ముఖ్యమైన విషయం గురించి మీరు ఆలోచిస్తే మీరు దానిని మీ పక్కన ఉన్న కాగితంపై రాయండి. తద్వారా మీరు ధ్యానం చేయడం ప్రారంభించే ముందు ఆ ఆలోచనలను రాయడం ద్వారా మీరు దానిని త్వరగా పొందడానికి అది మీకు సహాయపడుతుంది. ఈ విధంగా చేయడం ద్వారా ఆలోచనలను దూరంగా నెట్టడం లేదా వాటిని మార్చే ప్రయత్నం మీరు చేయట్లేదు. దీని ద్వారా మీ మనస్సు ధ్యానంని పక్కన పెట్టదు. తద్వారా మీరు ధ్యానాన్ని కొనసాగించగలరు. పేపర్పై రాయలేని మీ ఆలోచనలు ఏవైనా ఉంటే వాటిని అలాగే ఉండనివ్వండి. దానికి ప్రతిస్పందించకుండా మీరు ధ్యానం చేసేటప్పుడు అవి దానంతట అవే వెళ్ళిపోతాయి. మీరు కనీసం కలవరపడే అవకాశం లేని ప్రదేశాన్ని ధ్యానం కోసం ఎంపిక చేసుకోండి. మీరు ధ్యానం ప్రారంభించే ముందు దీన్ని మీ ధ్యాన ప్రదేశంగా మార్చుకోండి.
అన్నింటినీ ఆఫ్ చేయడం లేదా మ్యూట్ చేయడం అలవాటు చేసుకోండి. ధ్యానం చేయడాన్ని ఒక పవిత్రమైన కార్యంలా భావించండి. మీరు ఇతరులతో నివసిస్తుంటే మీ ధ్యానాన్ని అంతరాయం కలిగించే ఎలక్ట్రానిక్ పరికరాలు అంటే సెల్ ఫోన్లు, టీవీలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని వారికి తెలియజేయండి. ఇది స్వార్థం కాదు, ఇది స్వీయ సంరక్షణ యొక్క రూపం. ఇలా మీరు ధ్యానం చేయడానికి ముందు ఈ 5ని దృష్టిలో పెట్టుకుని చేస్తే మీకు ధ్యానం సరిగ్గా కుదరటమే కాక ఆధ్యాత్మిక ఉన్నతికి చేరుస్తుంది, విశ్వంతో మిమ్మల్ని కనెక్ట్ చేస్తుంది, మీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.